ధోబీ సార్. ఏమిటి? పోయిన నెల బిల్లు సార్. ఎంతైంది? 68 రూపాయలు సార్. ఇదిగో నేను 34 రూపాయలు ఇస్తున్నాను. అయ్యా. తక్కిన 34 రూపాయలు ఆ పక్క పోర్షన్ లో అడిగి తీసుకో. వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ ఇద్దరు బట్టలకే 34 రూపాయలు ఇచ్చారు, అక్కడ 6గురికి కలిపి 34 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పు. సరేనండి. ఈ నెల నుండి మా బిల్లు సెపరేట్ గా వేయి. మీ బట్టలు కూడా విడిగా వేయండి సార్. అయ్యా. ఏమయ్యా? ధోబీనండి. అంటే? లాండ్రీ సార్. అంటే? రజకుణ్ణి సార్. అంటే? అదేనండి, మీ బట్టలు ఉతికేసి ఐరన్ చేస్తా చూడండి, వాడినండి నేను. ఆహా, అలా అర్థమైతే చెప్పు. ఏం కావాలి? డబ్బు. మీరు నాకు ఇవ్వాలి సార్. ఆహా, ఎంత? 34 రూపాయలు. ఎలా బిల్ చేశావు? 2వ తారీఖున 4 టెరికాటం ప్యాంట్లు, 6 టెరికాటం షర్ట్లు. 5వ తారీఖున 6 టెరికాటం ప్యాంట్లు, 3 టెరికాటం షర్ట్లు. 8వ తారీఖున 3 టెరికాటం ప్యాంట్లు, 6 టెరికాటం షర్ట్లు. 20వ తారీఖున 3 టెరికాటం ప్యాంట్లు, 6 టెరికాటం షర్ట్లు. 1 రూపాయలు ఫ్రీ. మొత్తం కలిపి బిల్లు 68 రూపాయలు. ఆ ఇంట్లో సారు 34 రూపాయలు ఇచ్చారు, మీ దగ్గర 34 రూపాయలు వసూలు చేయమన్నారు సార్. అంటే నీకు వేసినవన్నీ టెర్రీ కాటన్ ప్యాంట్లు, టెర్రీ కాటన్ షర్ట్లు? అవును సార్. ఆహా, రాఘవా, నావన్నీ కాటన్ ప్యాంట్లు, కాటన్ షర్ట్లేనా? కాటన్ ప్యాంట్లు, కాటన్ షర్ట్లు. ఖాళీ. నా దగ్గర ఉన్నవన్నీ లాగు చొక్కాలే, అవి ఇంట్లోనే ఉతుక్కుంటున్నాను నాన్న. ఇంట్లోనే ఉతుక్కుంటావు. గోదావరి, నేను ప్యాంట్లు షర్ట్లు వేసుకోవటం లేదండి. విన్నావుగా, నేను 1967 నుంచే టెర్రికాట్ ప్యాంట్లు, టెర్రికాట్ షర్ట్లు వేసుకోవడం మానేశానయ్యా. ఇంకా ఈ ఇంట్లో మరో 2 ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోరు. మరి టెర్రికాట్ ప్యాంట్లు, టెర్రికాట్ షర్ట్లు వేసుకొని ఈ ఇంట్లోంచి ఆ ఎదురింటాయన 34 రూపాయలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నాడయ్యా? డబ్బు అప్పు కావాలంటే అడగమను, ఆనందంగా ఇస్తాను. కానీ నేను ఎవరిని నమ్మను. ప్రో నోట్ మీద సంతకం చేయాలి, దానికి 2 గెజిట్ ఆఫీసర్లు అటెస్ట్ చేయాలి. ఏమంటాడో అడుగు. ధోబి. అయ్యా, నాకు ధోబి కాదండి, గోపి. నాకెవరి దగ్గర అప్పు తీసుకోవడం అలవాట్లేదు, ఇవ్వడమే అలవాటు, తెలిసిందా? ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. ఇదిగో 34 రూపాయలు. వెళ్ళు. ఉమా, ఆయన ఏమన్నారా విన్నావా? అంత వింటున్నానండి. లౌడ్ స్పీకర్ మింగేసినట్టు అరుస్తున్నారుగా. అవును, అక్కడ మనం ఉన్నప్పుడు నేను ఒక్కనే నా చాకలికి బట్టలు వేసేది. అవునండి, మీకు తెలీదా? అయ్యో, మేమంతా ఇంట్లోనే ఉతుక్కునేవాళ్ళం. కానీ ఒక విషయంలో మాత్రం మీరు భలే తప్పించుకున్నారు. ఏ విషయం? సొంత కాపురం పెట్టుకుని వేరేపై వచ్చారు. ఈ భాగానికి నెలకి 500 రూపాయలు అద్దెమని ఆయన లాయర్ నోటీస్ పంపించారు. అమ్మో, 500? అరవకండి, ఆయన చెవులు పడితే ఒకదానికోటి నిజంగా నోటీస్ పంపినా పంపిస్తారు. ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మధ్య గీత గీసి ఉండేవారు కాదు కదండి. ఇద్దరం కలిసి నీ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసేవాళ్ళం. ఇంటి మధ్య సరిహద్దు రేఖతో ఎవరి చుట్టూ వారే తిరుగుతున్నావు. ఈ విపరీతాన్ని మన్నించు తల్లి. నువ్వు ఉండమ్మా, నాన్న తోడట్టు కొత్తాను, పచ్చి బాలింతరాలుదే. నాలాంటి అనాథలు అవన్నీ చూసుకుంటూ అవుతుందా చిలకమ్మ? ఎంత మాట నీసినావు తల్లి. నువ్వు అనాథ వాళ్ళగవుతావమ్మా. నిన్ను చూసుకోవడానికి నాన్న లేనేటి.
తిలకమ్మ మజాక. ఇదిగో ఇటు చూడు, నానే మా ఇంట్లో నా సొంత చేతులతోటి రుబ్బేసి అట్టుకొచ్చేసినాను. పొరటాలు లేగ్యం పచ్చొల్లు కదమ్మా, ఆరేదాకా కాతారార తింటాడు తల్లే. ఇది మా ఇంటికాడ నానే నా సొంత చేతులతో చేసి అట్టుకొచ్చిన లేగ్యం. నానే చేశాను. ఆహా, మీ ఇంట్లో చేసిన లేహ్యం మా అత్తగారింటి పాత్రలోకి ఎలా వచ్చింది? ఏమో ఎలాగొచ్చినాదో, నానే చేసి ఆ గిన్నెలో ఎట్టి అట్టుకొచ్చేసినాను. నువ్వు నీ సొంత చేతులతోనే చేసావు కదూ? ఇందులో ఏమేం వేసావు చిలకమ్మా? అది ఉంది కదా, సేమియా, మైదా పిండి, పెసరపప్పు, తెలకపిండి. అదే లేదు. చిలకమ్మా, ఓం ప్రథమంగా లేహ్యం గీటు దాటింది. తొందరలోనే ఇది చేసి నీకిచ్చి పంపిన వాళ్ళు కూడా గీటు దాటే రోజు వస్తుందని నేను చెప్పానని వెళ్ళి చెప్పు. చెప్పక్కర్లేదు, వినపడపోనాది. అందుకే మీ దగ్గరకు వచ్చాను బాబాయ్ గారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా. ప్రతి ఇంట్లోనూ నీలాంటి కోళ్లుంటే అసలు సంసారాల్లో కలతలనేవే రావు. ఏం చేయను బాబాయ్ గారు, మా ఇంట్లో రకరకాల బళ్ళు ఉన్నాయి. అన్నిటికీ తలో రకం రిపేరు. వాటిని సరిచేసి పంపాలి కదా. మొట్టమొదటి బండి మీ కోడలు సరోజిని. మీరే చెప్పండి బాబాయ్ గారు, పెళ్ళైన అమ్మాయి మొగుడితో పోట్లాడి పుట్టింటికి రావడం ఎంత పెద్ద తప్పు? చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదా. నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం 11 గంటలకే మీ ఇంటికి వచ్చేస్తాను. వచ్చి ఏం మాట్లాడాలి? డైలాగ్స్ అని రాసి ఉంచాను బాబాయ్ గారు. ఇది ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంటుంది, కాబట్టి ధైర్యంగా రండి. నాకేం భయం. అవును, రేపు మీ ఇంట్లో నన్ను దబాయించి మాట్లాడే క్యారెక్టర్ ఎవరు? నువ్వే. పొలము నానా? అవును, నువ్వే చిలకమ్మా. పొట్టమ్మ వద్దు తల్లి, ఆయనేమో ఇంటికి ఏరకాడు, పైగా గొప్ప ఆయన. ఆయన్ని చూస్తేనే నా ఒళ్ళంతా గసగసలాడిపోద్ది. ఆయనతో దెబ్బలాటెట్టుకోమంటావా? వద్దు తల్లే. చిలకమ్మా, ఈ ఇల్లు చక్కబడాలని నీకుందా లేదా? ఉంది. సరోజిని తన భర్తతో కలిసి కాపురం చేయాలనే ఆలోచన ఉందా లేదా నీకు? అది ఉంది. అయితే తప్పదు మరి. ఆ ఎడ్మండ్ శామ్యూల్ గారితో నువ్వే పోట్లాటకు దిగాలి. వెనక నేనుంటానుగా. ఏమంటావు? ఇక నానేటంతాను, నువ్వేటంతావో నాను అదే అంతాను. ఏటనాలో బేగి చెప్పాయి, అతగాడి తుక్కు ర్యాగ్ కొట్టేస్తాను. సిలకమ్మ మజ్జాక. పక్కకి రండి. అయ్యో, అటు కాదు, ఇటు, ఈ పక్కకి రండి. ఇప్పుడు మొదలెట్టండి. బాబాయ్ గారు, నేను ఇక్కడే కిటికీ దగ్గరే ఉన్నాను. మీరేం కంగారు పడకండి. ఏదైనా బాగేసినా, సారీ మర్చిపోయినా ప్రాంప్టింగ్ చెప్పడానికి డైలాగ్ పేపర్ కూడా చేతిలోనే ఉంది. నా పోర్షన్ నేను బాగానే బట్టి పెట్టేశాను. నువ్వు కంగారు పడద్దమ్మా. మరి ఇంకా ఆలస్యం ఏమిటి? కానివ్వండి. ఎవరు లేరా ఇంట్లో? ఎవరు నేరా? ఏటా ఎర్రి ప్రశ్న. ఎవరూ లేకపోతే ఇది ఇల్లెందుకు అవుతాది? ఈ ఇంటి చిలకొయ్యలాంటి చిలకమ్మ ఎదురుగా నిలబడుంటే నాను మనిషిలో ఆపడ్డం లేదేటి? ఎక్కడెట్టుకున్నావా కళ్ళు? దించు, కాళ్ళు కిందకు దించు. ఐ వాంట్ టు టాక్ టు సరోజిని. ఓసోసి కాసు పీసుని ఇంగిలి పీసి పాసులో కూసావంటే కాసుకో. మరి నాను నా యాసలో 4 వరుసలు వేసినాననుకో, ఆవాసైపోగలవు. ఈ శిలకమ్మతో ఎట్టుకోకో, చంద్రవంతరైపోద్ది. ఒక్కళ్ళు బయటికి రాలిది. ఏటయ్యా, ఏటంటున్నావు నువ్వు? నీకేటి వాటికో తెలుగులో టెల్లింగు. అన్నయ్య గారు, మీరా? రండి రండి, లోపలికి రండి. అసలు ఈ ఇంట్లో మనుషులకి సిగ్గు, శరం, మానం, మర్యాద, చీము నెత్తులు అనే ఉన్నాయా లేవా? ఒక పెళ్ళైన పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే
బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోచలేదా? అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు, లోపలికి రండి అన్నయ్య గారు. ఏటమ్మా గజగజలు ఆడిపోతున్నావు ఇతగాని చూసి? ఏల లోపలికి రావాలా? ఇంట్లో మొగ పురుగులేని సమయం చూసి జగడ పెట్టుకోవడానికి వచ్చినాడు ఇతగాడు. చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు, దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలోడు మరీ మీసాలు తిప్పేస్తాడు. మీసాలోడా? ఏమయ్యో ఎద్దుబండి సోములు. ఎద్దుబండి సోముల? నా పేరు ఎడ్మండ్ శామ్యూల్. మరి నాను అరే కదా అంటున్నాను, ఎద్దుబండి సోములు. మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లెక్కి కూర్చున్నా ఉంట కదా 12 కోడిపోందిరాగా. మా పిల్ల రేత్రి 10 గంటలకు వస్తుంది, 12 గంటలకు వస్తుంది, 14 గంటలకు వస్తుంది. వస్తే ఇవాళ వస్తుంది, లేకపోతే రేపు వస్తుంది. అసలు రాకపోతే రానే రాదు. అది మాడజాతి స్వాతంత్రం. అడగటానికి అనుమానపడ్డానికి అసలు నువ్వెవడువి? చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు. ఆడకూతుర్ని అనుమానించి అగ్గిలో దూకమంటే గబుక్కుని దూకేసి కాలం ఆ కాలం. ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం. ఏటనుకుంటున్నావు? చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు. ఇలా సెటపట్లు ఆడితే గాని ఈ పీత బుర్రకి ఆటం ఎక్కదు. పీత బుర్ర? అవునయ్యా. ఎవరిని చూసి నువ్వు పీత బుర్ర అంటున్నావు? నిన్నేనయ్యా ముసలాడా. ఏమిటి నన్నే? ఊరుకుంటుంటే మరీ శృతి మించిపోతున్నావు. వెంటనే వెళ్లి వకీల్ని కలుసుకుంటాను. ఎందుక? డైవర్స్ కి. అంటే ఏంటది? విడాకులకి. ఆ పాటిదారికి వకీలు కాడికి ఎందుకయ్యా? ఏ కీలు కా కీలు పీకించుకోవటానికే? మా పిల్లకి నానే వకీలయ్యా. నాను చెప్తున్నాను ఇంకో, మీ కుర్రోడికి మా పిల్లకి డైవోర్స్. నువ్వు వాళ్ళకుండు. ఇవాళ ఎంగిలి ఇంగిలి పీసోడో మనమో తేలిపోవాలా? నాది ఇంగ్లీషా? అయితే తెలుగు వకీల్ నోటీస్ పట్టుకురాక తప్పదు. నోటీసులు మూతీసులు ఎందుక? నీ మూతి మీద మీసం నిజంగా నీకు మొలిసిన సొంత మీసమే గనక అయితే, నువ్వు నిజంగా నికార్సైన మొగాడివే గనక అయితే, నీకు రోసం, ఉక్రోసం, ధైర్యం, తెగింపు ఇవన్నీ గాని వీటిలో ఏ ఒక్కటైనా గాని ఉన్నోడు అయితే చేతమ్మా నువ్వు అనకుండావు. ఈ పెళ్లి రద్దయినట్టు నీ కొడుకు చేత పేపర్ కాగితం మీద సంతకం పెట్టించి నా ఎదురుగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడు. అప్పుడు మావు మా పిల్ల చేత సంతకం పెట్టించి ఆ పెళ్లి రద్దు పత్రం నీ మొఖాలు కొడతాం. చిలకమ్మా నువ్వు అనకుండా, చిలకమ్మా నువ్వు అనకుండా. ఇదిగో ఎదబండే, నీ కొడుకు సంతకం పెట్టిన రద్దు పత్రంతో కమ్మగలిగితే కమ్ము, కమ్మకపోతే పొమ్ము. గో గోవంటే గోవేటి గో. ఓకే ఓకే, రేపే పెళ్లి రద్దు పత్రంతో కాలమేఘంలా కమ్ముకొస్తా. కమ్ముకోకపోతే నా పేరు ఎడ్మండ్ శామ్యూలే కాదు. అలా చూస్తూ ఉండు. థ్యాంక్స్ బాబాయ్ గారు. ఏం థ్యాంక్స్ అమ్మా. చిలకమ్మ తుక్కులు ఎగ్గొట్టేసి ఊరికే పోతుందా? 30 ఏళ్ల అనుభవం. అనుభవం? అదే వీధి నాటకాల్లో వేస్తుండేదిగా. మీ సహకారానికి చాలా కృతజ్ఞత బాబాయ్ గారు. నమస్కారం. సారీ, చేతులు కనిపించడం లేదు కదా. నమస్కారం.